అలా ఏ మార్పు లేకుండా భారంగా జరుగుతున్నాయి రోజులు. మరో సంవత్సరం రోజులు గడిచిపోయాయి. ఎంత ప్రయత్నించినా, ఎన్ని రోజులు గడిచిపోయినా సంధ్య డేవిడ్ను మరిచిపోలేకపోతోంది. రవితో కోపరం చేయలేకపోతోంది. ఎంత ప్రయత్నించినా, ఎంత లాలించినా, తను అనురాగంగా చూసినా సంధ్యలో తాను కోరుకున్న మార్పును తీసుకురాలేకపోయాడు రవి. ఎందుకు నువ్విలా మారిపోయావు? నేనంటే ఇష్టం లేదా అని చాలాసార్లు సంధ్యని అడిగాడు. అన్నింటికీ ఆమె కన్నీరే సమాధానమవుతోంది రవికి. సంవత్సరమైనా ఇంకా తల్లిదండ్రుల మరణాన్ని మరిచిపోలేకపోతుంది అని తన మనసును తను సరిపెట్టుకున్నాడు రవి. ఒక్కొక్కసారి సంధ్య మీద విసుగు, కోపం రెండూ అధికమవుతాయి రవికి. అప్పుడప్పుడు కోపంతో సంధ్యను కసురుకోవడం కూడా జరుగుతుంది. ఒకరోజు, ఆ రోజు ఆదివారం రవి ఇంట్లో ఉంటాడని డేవిడ్ ఆ రోజు అటువైపు రాడు. రవి కూడా హాస్పిటల్ లేకపోవడం వల్ల తన గదిలో ఉన్నాడు. సంధ్య భర్తకు టీ తీసుకుని ఆ గదిలోకి వెళ్ళింది. టీ తీసుకోండి, చల్లారిపోతుంది అంటూ భర్త ముందున్న టీపై మీద టీ కప్పు పెడుతూ అంది సంధ్య. భర్తకు కనీసం టీ ఇవ్వాలనే విషయమైనా నీకు గుర్తొచ్చినందుకు నేను సంతోషించాలి. వ్యంగ్యంగా అంటూ టీ కప్పు తీసుకున్నాడు రవి. ఎందుకండి అంత నిష్ఠూరంగా మాట్లాడతారు? మీకెప్పుడు ఏం కావాలో నేను చూడడం లేదా? చూస్తున్నావు సంధ్య, నాకు ఏ టైంలో టీ కావాలో, ఏ టైంలో నేను స్నానం చేస్తానో, ఏ కూరలతో నేను భోంచేస్తానో మొదలగు పనులు. నేను డబ్బు పారేస్తే నీకంటే జాగ్రత్తగా ఈ పనులు చేస్తారు. అలాంటి పనులు పని మనుషుల చేత నేను చేయించుకోగలను. కానీ భర్తగా నాకేం కావాలో భార్యవైన నీకే తెలుసు. కొన్ని విషయాలు నీతోనే ముడిపడి ఉంటాయి. ఆ విషయం మాత్రం నువ్వు మరిచిపోతున్నావు. ఏమండి, ఏంటి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు. భయంగా భర్త వైపు చూస్తూ అంది సంధ్య. ఏం సంధ్య, ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఏ రోజైనా మన పెళ్ళైన ఈ సంవత్సరం రోజుల్లో నాతో సరదాగా గడిపావా? మనసారా మాట్లాడావా? భర్తగా నన్ను ఏనాడైనా అనురాగంగా లాలించావా? చెప్పు సంధ్య. నీ తీరే అంతాన్ని సరిపెట్టుకుందామంటే పెళ్లి కాకముందు నువ్వెంతో సరదాగా, చిలిపిగా ఉండేదానివో నాకు తెలుసు. పెళ్ళైన దగ్గర నుంచి నువ్వెందుకిలా మారిపోయావు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేని దానివి నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు? నా జీవితం అడవి కాచిన వెన్నెల్లా ఎందుకు చేశావు? కోపంగా ప్రశ్నల వర్షం కురిపించాడు రవి. ఆ ప్రశ్నల వర్షానికి సమాధానం చెప్పలేక తల వంచుకుంది సంధ్య. ఎందుకు సంధ్య తల వంచుకుంటావు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఏమండి, చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్నగారు నన్ను ఎంతగా ప్రేమించేవాళ్ళో మీకు తెలుసు. ఒక్క నెలలోనే ఇద్దరినీ కోల్పోయిన నేను మీతో సరదాగా గడపలేకపోతున్నానండి. ఏడుస్తూ అంది సంధ్య. మరణమనేది ఎప్పుడో ఒకప్పుడు అందరికీ వస్తుంది. ఇన్ని రోజులు గడిచినా ఇంకా మరిచిపోలేకపోతున్నావా? నా కళ్ళలోకి చూసి సమాధానం చెప్పు కటువుగా అన్నాడు రవి. నేను ఏ విషయం తొందరగా మరిచిపోలేనండి, అందుకే ఇంత బాధపడుతున్నాను ఏడుస్తూ అంది. సంధ్య, మనసు లేకుండా కోరికలు పశువులే తీర్చుకుంటాయి. మంచాలు ఎంత దగ్గరగా ఉన్నా మనసులంత దూరంలో ఉన్నప్పుడు నీతో శారీరక వాంఛలు తీర్చుకోవడానికి నేను పశువును కాదు, మనసున్న మనిషిని. ఏమండి, ఈరోజు మీకేమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నారు? భయంగానూ ఆశ్చర్యంగానూ అడిగింది సంధ్య. సహనానికైనా ఒక హద్దంటూ ఉంటుంది సంధ్య. సంవత్సరం నుంచి నీలో మార్పు వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూశాను. నువ్వు మనసారా నవ్వాలని, నీ నవ్వును చూసి నేను పరవశించిపోవాలని ఎన్నో కలలు కన్నాను. నేను కన్న కలలు ఒక్కటి నిజం చేసుకోలేకపోయాను. నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికీ నువ్వు నా కోసం ఎదురుచూస్తూ ఉండాలని, నేను ఇంటికి రావడం ఆలస్యమైతే ఎందుకు ఆలస్యమైందండి, నేను మీకోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో తెలుసా అని గారంగా నువ్వు అడగాలని, నేనప్పుడు నిన్ను గుండెల్లో దాచుకోవాలని ప్రతిరోజు ఏమేమో ఊహించుకుంటూ ఇంటికొస్తాను. నా ఊహలకు విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చినా ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని అడగవు. ముందుగా వచ్చినా ఏం మాట్లాడవు. నిన్ను చూస్తుంటే నాకు జీవితం మీదే విరక్తి పుడుతుంది ఆవేదనగా అన్నాడు రవి. ఏమండి అంది ఏడుస్తూ. ఆ పైన ఏం మాట్లాడాలో సంధ్యకు అర్థం కాలేదు. సంధ్య, నువ్విక్కడే ఉంటే మామూలుగా సరదాగా ఉండలేవు. స్థలం మారిస్తేనన్నా ఆ షాకు నుంచి తేరుకోగలవు. కొన్నాళ్ళు ఎటైనా తిరిగొద్దామా? ఏడుస్తున్న సంధ్యను చూస్తే ఎంతో జాలేసింది రవికి. అందుకే సంధ్యను ఓదార్చాలని అనునయంగా అన్నాడు రవి. ఆ మాటకు ఉలిక్కిపడింది సంధ్య. తనను చూడ్డానికి డేవిడ్ రోజూ అటువైపు వస్తాడు. తను కనిపించకపోతే మరీ బాధపడతాడు. ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా ఉండలేడు. వీల్లేదు, తనెక్కడికూ వెళ్లలేదు అనుకుంది మనసులో సంధ్య. నేనిప్పుడు ఎక్కడికూ రాలేనండి, నా మనసేం బాగుండలేదు. నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి. మీరు కోరుకున్న విధంగా ఉంటాను. దయచేసి నన్ను ఏ విషయంలోనూ బలవంతం చేయొద్దు ఏడుస్తూ అంది సంధ్య. పోనీ నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేయనా? 4 ఊళ్ళు తిరిగి చూసినట్టుగా ఉంటుంది. నీకు స్థలం మార్పుగాను ఉంటుంది.
ఈ ఇంట్లోనే ఉంటే నువ్వింకా 10 సంవత్సరాలు గడిచినా ఇలాగే ఉంటావు. ఆ మాటకు పక్కలో బాంబు పేలినంతగా ఉలికి పడింది సంధ్య. ఏమండి, నేను పుట్టిన తర్వాత ఈ ఇల్లు వదిలి ఎక్కడికూ పోలేదు. ఈ బంగ్లా, మన తోట నాకు ప్రాణంతో సమానం. ఈ రెండింటి నుంచి నన్ను దూరంగా తీసుకెళ్లొద్దండి. ఈ రెండింటిని వదిలి నేను బ్రతకలేనండి. వద్దు, మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేయొద్దు. ఈ బంగ్లా వదిలి నేను రాను. పిచ్చిదాన్లా ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు రవి. కానీ అంతలోనే సమర్థించుకున్నాడు. సంధ్య మనసు చాలా సెన్సిటివ్. అందుకే ప్రతి విషయానికి ఇంతగా బాధపడుతుంది. నిజమే, సంధ్య పుట్టిన దగ్గర నుంచి ఈ బంగ్లా వదిలిపోలేదు. అందుకే ఇంత బాధపడుతోంది. సంధ్య బాధను మరిపింపజేయాలని తను అలా అనుకున్నాడు గాని సంధ్యను బాధ పెట్టాలని కాదు. సంధ్య మనసు తెలిసి సంధ్యను బాధ పెట్టానే అని బాధపడ్డాడు రవి. సంధ్య, నీకిష్టం లేని పని నేనేదీ చేయను. ఈ బంగ్లా నుంచి మనం ఎక్కడికూ వెళ్లొద్దు. కన్నీరు తుడుచుకో. నిన్ను సుఖపెట్టాలనే ఈ ఆరాటం అంతా, నిన్ను బాధ పెట్టాలని కాదు అనునయంగా అన్నాడు రవి. ఏమండి, సాధ్యమైనంత వరకు అన్నీ మరిచిపోయి మిమ్మల్ని సుఖపెట్టడానికి ప్రయత్నిస్తాను. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను సంధ్య, తృప్తిగా అంటూ బాధపడుతున్న సంధ్యను చూడలేక ఆ గదిలో నుంచి బయటకొచ్చాడు రవి. సంధ్య దిండులో ముఖం దాచుకుని కన్నీటితో దిండు తడిచిపోయేలా ఏడ్చింది. తన ప్రవర్తనలో మార్పు లేకపోతే తనను ఈ ఊరి నుంచి భర్త స్థలం మార్పు అంటూ ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో అన్న భయంతో మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాను అంది. కానీ ఆ పని తనకు సాధ్యమా అనుకుంటూ ఎంతోసేపు అలా ఏడుస్తూ పడుకుంది సంధ్య. డేవిడ్ రోజు రోజుకు క్షీణించిపోతున్నాడు. అమితమైన తాగుడుతో వేళకు భోంచేయక ఎముకల పోగులా తయారయ్యాడు. ఎప్పటికప్పుడు తన ఇంటివైపు వచ్చినప్పుడు డేవిడ్ని లోపలకు పిలవాలి అనుకునేది సంధ్య. కానీ తను ఆ ప్రేమమూర్తికి చేసిన అన్యాయానికి అతని ఎదుట నిలబడి మాట్లాడే ధైర్యం లేక మళ్ళీ అతనితో అనుబంధాన్ని పెంచుకుంటే ఏం జరుగుతుందో అన్న భయంతోనూ ఆ పని చేయలేకపోయేది. అతనొచ్చే సమయంలో మేడ మీద కాకుండా గేట్లో నిల్చుందాం అనుకుంటుంది. ఎదురింటి వాళ్ల గేట్లు తమ ఇంటి గేటుకు ఎదురుగా ఉంటాయి. తను డేవిడ్ వైపు చూడడం, అతనితో మాట్లాడడం ఎవరైనా చూస్తే గుట్టుగా సాగిపోతున్న విషయాన్ని రచ్చకెక్కించినట్టుగా ఉంటుంది. ఇన్ని భయాలతో సతమతమవుతూ డేవిడ్ను పలకరించలేకపోతోంది సంధ్య. ఒకరోజు హాస్పిటల్ పరికరాలు కొనుక్కు రావడానికి రవి మద్రాసుకు వెళ్లాడు. ఒక్కసారి డేవిడ్తో మాట్లాడాలి అనుకుంది సంధ్య. అదురుతున్న గుండెలతో డేవిడ్ దగ్గరకు వెళ్లడానికి వరండాలోకొచ్చింది సంధ్య. పెళ్లైన సంవత్సరం తర్వాత బయటకు వెళ్లడం అదే మొదటిసారి ఆమెకు. అందుకే వరండాలో కూర్చున్న గౌరీ సంధ్యను చూసి ఆశ్చర్యపోయింది. సంధ్య, ఎక్కడికి వెళుతున్నావు? వదినకు సమాధానం చెప్పలేకపోయింది. దీనంగా గౌరీవైపు చూసింది. సంధ్య కళ్లల్లో నుంచి కన్నీటి బొట్లు చెంపల మీదకు రాలాయి. ఆ కన్నీళ్లే చెప్పాయి గౌరికి సమాధానం. సంధ్య, నువ్వు పెళ్ళైందానవమ్మా. డేవిడ్ని కలుసుకోవడానికి వెళ్లడం అంత మంచి పని కాదు. నీ మంచి కోరి చెబుతున్నాను, వెళ్ళొద్దమ్మా. వదినా, హిందూ స్త్రీగా నేను ఇలాంటి పని చేయకూడదని నాకు తెలుసు. అయినా నా మనసులోని కోరికను అరికట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు. ఒకసారి డేవిడ్ దగ్గరకు వెళ్ళొస్తాను. అతి దీనంగా కన్నీటితో ప్రాధేయపడుతూ అంది సంధ్య. సంధ్య, నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ మానుతున్న నీ గుండెల్లోని గాయాన్ని రేపునట్టవుతుంది. నీకోసం పిచ్చివాళ్లా తయారైన అతను నిన్నంత దగ్గరగా చూస్తే. సంధ్య, ఆడదాని జీవితం అరిటాకు ముళ్ళు వంటిదమ్మా. ఏం జరిగినా నీకే ప్రమాదం. రవికి కూడా నువ్వు అతనితో సరదాగా గడపడం లేదని కోపంగా ఉంది. సంధ్య, పెళ్ళైన ప్రతి స్త్రీకి జీవితం భర్తతోనే ముడిపడుంటుంది. అతను నీతోనే తీర్చుకోవాల్సిన సరదాలు అతనికుంటాయి. సాటి స్త్రీగా నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ నీ భర్త మగవాడు. అతను నీ మీద భారీగా ఎన్నో ఆశలు పెంచుకోవచ్చు. నువ్వే ఆలోచించు. నీ జీవితం నువ్వు పాడు చేసుకున్నావు. అంతేకాకుండా అతన్ని పెళ్లి చేసుకుని అతనికి కూడా సుఖం లేకుండా చేశావు. దేవుడి దయవలన తల్లిదండ్రుల మరణంతో నువ్వింకా కోలుకోలేదు అనుకుంటున్నాడు రవి. రోజులు గడిచే కొలది నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే అతని మనసులో నీ మీద అనుమానం కలుగుతుంది. సంధ్య, మగవాడి మనసులో అనుమానం అనే బీజం మొలకెత్తకుండానే ఉండాలి. మొలకెత్తితే మనసంతా విస్తరించుకుంటుంది. మంచి చెడుల తారతమ్యాన్ని మరిచిపోయి పశువులా ప్రవర్తిస్తాడు. సంధ్య, నీ మనసులో ఎంత బాధున్నా పైకి కనిపించు. నీకు నీ భర్త మీద ప్రేమున్నా లేకపోయినా ఉన్నట్టుగా నటించు. ఇప్పటికే నీలోని మార్పుకు కారణాలు వెతుకుతున్నాడు రవి. అతని మనసులో నీ మీద అనుమానం ఏర్పడ్డానికి ఆస్కారం కలిగించకు. నువ్విప్పుడు డేవిడ్ దగ్గరకు వెళ్లొద్దు. ఇలా అతనితో అనుబంధాన్ని పెంచుకుంటే నువ్వు రవికి భారీగా ప్రవర్తించలేవు అనునయంగా నచ్చజెప్పబోయింది గౌరీ. వదినా, నా గుండెలు ఎంతగా మండిపోతున్నాయో నీకు తెలీదు.
ఎప్పుడూ చెక్కు చెదరని నవ్వుతో ఉండే డేవిడ్ మృత్యుముఖంలోకి అడుగు పెట్టబోతున్న వాళ్ళ తయారవుతుంటే చూస్తూ ఎలా భరించగలను? ఏడుస్తూ అంది సంధ్య. కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండదు. ఆ రోజు నువ్విలాంటి నరకాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే మీ అన్నయ్య అంతగా నచ్చజెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు బాధపడితే మాత్రం చేయగలిగిందేముంది? ఏం జరిగినా చూస్తూ ఊరుకోవడమే ఆవేదనగా అంది గౌరీ. వదినా, ఈ ఒక్కసారికి డేవిడ్ని కలుసుకోవడానికి వెళతాను. ఇంకెప్పుడు వెళ్ళను. నీ భయం నాకు అర్థమైంది వదినా. తల్లిలాంటి నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. మా మధ్య శారీరక సంబంధం ఎప్పుడూ లేదొదినా. ఈ ఒక్కసారి అతనితో 10 నిమిషాలు మాట్లాడొస్తాను. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈరోజు ఆదివారం. డేవిడ్ ఇంట్లోనే ఉంటాడు. మళ్ళీ రేపు ఆయన మద్రాసు నుంచి వస్తారు. వదినా, నాకు ఈ అవకాశాన్ని దూరం చేయకు. గౌరీ చేతులు పట్టుకుని ఏడ్చింది సంధ్య. సంధ్య బాధను చూస్తుంటే గౌరీ మనసు కెలికినట్టయింది. భగవాన్, మనిషి మధ్య ఈ కులమత తేడాలను ఎందుకు సృష్టించావు? ఒకవేళ సృష్టించిన కులమత తేడాలున్న మనుషుల మధ్య ప్రేమను ఎందుకు కల్పిస్తావు? మళ్ళీ ఆ ప్రేమికులను విడదీసి వాళ్ల బతుకులను నాశనం చేసి వాళ్ల జీవితాలతో ఎందుకిలా ఆడుకుంటావు? ఈ అమాయకురాల్ని నేనెలా ఓదార్చను? తన ప్రియుణ్ణి కలుసుకోవాలని, తన గుండెల్లో మంట చల్లార్చుకోవాలని ఆశపడుతున్న ఆమె కోరికను తల్లిలా తీర్చనా? పెళ్లైన స్త్రీగా భర్తను మోసం చేసి ప్రియుణ్ణి కలుసుకోవడానికి వెళుతున్న ఈమెను ఆ పని తప్పని నిర్బంధించనా? వదినగా నా బాధ్యతేమిటి? అనుకుని మనసులో చాలా బాధపడింది గౌరీ. వదినా, నిన్నే అమ్మనుకున్నాను. ఏ విషయం దాచకుండా నీతో చెప్పుకుంటున్నాను. ఈ కోరిక తీర్చవా వదినా? ఎంతో దీనంగా వదిన కళ్ళలోకి ప్రాధేయపూర్వకంగా చూస్తూ కన్నీటితో అడిగింది. ఆ కన్నీటికి కరిగిపోయింది గౌరీ. వెళ్ళమ్మా, నీ హద్దులు నువ్వెప్పుడూ దాటవని నాకు తెలుసు. వెళ్ళి త్వరగారా అంది ఆమె కన్నీరు తుడుస్తూ గౌరీ. మనసులోనే వాళ్ల వదినకు నమస్కరించుకుని బయటకు వెళ్ళింది డేవిడ్ని కలుసుకోవడానికి సంధ్య. వెళుతున్న సంధ్య వైపు జాలిగా చూస్తూ కూర్చుంది గౌరీ. సంధ్య డేవిడ్ ఇంటికి వెళ్లేసరికి సమయం సాయంత్రం 4 గంటలైంది. తలుపులు దగ్గరగా వేసున్నాయి. తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్లే ధైర్యం లేక తలుపుల దగ్గరే నిల్చుంది సంధ్య. పక్కవాటాలో ఉంటున్న ఆనంద్ పురిటికి భార్యను పుట్టింట్లో వదిలి రావడానికి ఫ్యామిలీతో ఆ క్రితం రోజే ఊరెళ్లాడు. అందువలన ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. ఆదివారం కావడం వలన ఆఫీసు లేకపోవడంతో ఉదయం 9 గంటలకే బాగా తాగి నిద్రపోయాడు డేవిడ్. అప్పుడే మెలకు వచ్చింది. అయినా మగతగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. 10 నిమిషాలు అలాగే నిల్చుంది సంధ్య. తర్వాత నెమ్మదిగా చప్పుడు కాకుండా తలుపులు తెరచి లోపలికి వెళ్ళింది. అమాయకంగా చిక్కి శల్యమై మంచానికి అంటుకుపోయినట్టున్న డేవిడ్ని చూడగానే సంధ్య మనసెంత రంపపు కోతకు గురైందో ఆ భగవంతుడికే తెలియాలి. గది చుట్టూ చూసింది. అలమరాలు నిండిపోయున్నాయి ఖాళీ విస్కీ బాటిల్స్తో. టీపై మీద సగం ఖాళీ అయిన విస్కీ సీసా, గ్లాసులు. గదంతా చిందరవందరగా ఉంది. ఒక విధమైన వాసనొస్తోంది గదంతా. డేవిడ్ను చూస్తూ కన్నీరు కారుస్తూ బొమ్మలా అలాగే నిల్చుంది సంధ్య. అలికిడికి కళ్ళు తెరిచిన డేవిడ్ శోకమూర్తిలా తన ఎదుట నిల్చున్న సంధ్యను చూసి కల లేక నిజమా అన్న భ్రమలో ఉండిపోయాడు కొన్ని నిమిషాలు. సంధ్య మీద నుంచి చూపు మరల్చితే సంధ్య రూపం కనుమరుగవుతుందేమో అన్న భయంతో సంధ్యను చూస్తున్నాడు డేవిడ్. ఒకనాటి తన ప్రియుని రూపాన్ని వెతుక్కుంటుంది చిక్కి శల్యమైన డేవిడ్ ముఖంలో. ఒకరినొకరు తనివితీరా చూసుకుంటున్నారు. సంధ్య ఆర్తిగా, అనురాగంగా, పోగొట్టుకున్న పెన్నిది దొరికినంత ఆనందంగా తన ప్రేమనంతా సంధ్య అన్న 2 అక్షరాల్లోనే పొదిగి పీల్చాడు డేవిడ్. సంధ్యను తన హృదయానికి హత్తుకొని ఇంతకాలం తను అనుభవించిన బాధనంతా మరిచిపోవాలని, కులమతాలను పట్టుకుని వేలాడే మనుషులందరికీ దూరంగా సంధ్యను తనతో తీసుకుపోవాలని, సంధ్యను కన్నార్పకుండా చూస్తూ ఏమేమో అనుకుంటున్నాడు డేవిడ్. కాని సంధ్య మెడలో వేలాడుతున్న మంగళసూత్రాలు పమిట చెరుగు చాటు నుంచి బయటకు కనిపిస్తుంటే వాటిని చూస్తూ తను ఊహించుకున్న వాటిలో ఏమీ చేయలేక భరించలేని ఆవేదనతో చూపు మరల్చుకున్నాడు డేవిడ్. డేవిడ్ని చూస్తూ అతని గుండెల్లో ఒదిగిపోవాలన్న ఆరాటాన్ని అణుచుకోలేక ఆవేదనతో సతమతమవుతోంది సంధ్య. మనసులోని భావాలన్నీ ఒకరికొకరు కళ్ళతోనే తెలుపుకుంటున్నారు. అలా దాదాపు ఒక 15 గంట గడిచిపోయింది. సంధ్య, ఇలారా, నా కౌగిలిలో ఒదిగిపో అన్నట్టుగా తన చేతులను సంధ్య వైపు చాపబోయి వాస్తవం వెన్నుతట్టగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు డేవిడ్. ఎలా ఉన్నానో చూడాలనొచ్చావా సంధ్య? వ్యంగ్యంగా అన్నాడు డేవిడ్. రోజు రోజుకు ఎలా పతనమవుతున్నారో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. ఈరోజు కొత్తగా చూసేదేముంది? అతి ప్రయత్నం మీద ఊబుకొస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అంది సంధ్య.
మరెందుకొచ్చావు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేం. నువ్వే ఒక అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయావు నాకు. అలా ఉండిపోవడమే మంచిది. నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటే అసహించుకుంటారు. ఇప్పుడు మాత్రం నిన్ను అసహించుకోక ప్రేమిస్తున్నాననుకుంటున్నావా? కావాలని మీ ప్రేమకు దూరమైన నేను మీరు నన్ను ప్రేమిస్తారని ఎలా అనుకుంటాను? ప్రేమించడం, మనుషుల జీవితాలతో ఆడుకోవడం నీ హాబీ. చిరిగిపోయిన చీరను గురించి ఎలా ఆలోచించడం మానేస్తావో ప్రేమించిన వాడి గురించి నువ్వు అలాగే ఆలోచించడం మానేగలవు. అది నీలోని ప్రత్యేకత. అందుకే నువ్వు ఈరోజు గతాన్ని మరిచిపోయి హాయిగా కోపరం చేసుకుంటున్నావు. గతాన్ని తవ్వుకుంటూ చావలేక జీవచ్చావల్లా బ్రతుకుతూ నేనిలా ఉన్నాను కటువుగా అన్నాడు డేవిడ్. అలా అని మీరు అనుకుంటున్నారు. మీరు మగవాళ్ళు కాబట్టి మీ బాధను విస్కీ నిషాలోనన్నా మరిచిపోగలుగుతున్నారు. మీ మనసులోని బాధను బహిరంగంగా చెప్పుకునే ధైర్యం, స్వేచ్ఛ మీకున్నాయి. ఆడదానిగా, ఒకడికి భారీగా నాకు ఆ స్వేచ్ఛ కూడా లేదు. ఏడుస్తూ అంది సంధ్య. కోరి చేసుకున్నావుగా సంధ్య, నీకేం బాధ? పెళ్లి చేసుకున్న భర్తతో హాయిగా కోపరం చేసుకునే నువ్వు నా ప్రేమను, నన్ను ఒక పీడకలగా ఏనాడో మరిచిపోయి ఉంటావు. ఏమండి, మాటలతో నన్ను ఎందుకిలా చిత్రహింస చేస్తారు? నేను హాయిగా ఉన్నానా? ఆనందంగా భర్తతో కోపరం చేసుకుంటున్నానా? అలా అని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని మరిచిపోలేక, కట్టుకున్న వాడితో కోపరం చేయలేక, అతననే సోలాలాంటి మాటలను భరించలేక నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలీదండి. మిమ్మల్ని మరిచిపోయానని ఎలా అనగలిగారండి? మీరొస్తారని, సాయంత్రం మీరు కనిపిస్తారని నేను ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఎంత ఆశతో ఎదురుచూస్తానో మీకు తెలీదండి. నేనింకా బ్రతుకున్నానంటే రోజూ ఒక్క నిమిషమైనా మీరు కనిపిస్తారన్న ఆశతోనే బ్రతుకుతున్నానండి. ఏడుస్తూ అంది సంధ్య. నువ్వు చాలా బాగా నటిస్తావు, ఆవేదనగా అన్నాడు డేవిడ్. నటనకు నిజానికి తేడా తెలుసుకోలేనంత ఆవేశంలో ఉన్నారు మీరు. ప్రేమ శరీరాలకు సంబంధించింది కాదు, మనసులకు సంబంధించింది అని చెప్పారు. గుర్తుందా మీకు? ఆనాటి నా మాటలే ఈనాడు నా జీవితానికి శాపాలుగా మారాయి. మీరు నా నుంచి ఏం ఆశించి రోజూ నన్ను చూడ్డానికొస్తున్నారు? నా ముఖంలోకి చూసి చెప్పండి. నా మీద ప్రేమతో కాదా? నేను మీకోసం 1000 కళ్లతో ఎందుకు ఎదురు చూస్తాను? మీ మీదున్న ప్రేమతో కాదా? ఇదంతా నటనేనా? చెప్పండి. ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, నీ యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ఓపిక నాకు లేదు. ఎవరి మీద ఎవరికి అంత ప్రేమున్నా ఇప్పుడు ప్రయోజనమేముంది? గతాన్ని తరచి చూసుకుంటే నాకు మిగిలేది శూన్యమే, ఆవేదనగా అన్నాడు డేవిడ్. ఆ మాటలంటున్నప్పుడు అతని కళ్లల్లో నుంచి 2 కన్నీటి బొట్లు రాలాయి. అతని కన్నీరు చూస్తూ ఆ కన్నీరు తుడిచి ఓదార్చే శక్తి తనకు లేక మూగగా కన్నీరు కారుస్తూ నిలుచునుంది సంధ్య. సంధ్య, అసలు నువ్వెందుకొచ్చావిక్కడకు? రాకూడదా? ఆ సంగతి తెలియకనే నన్ను అడుగుతున్నావా? ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు డేవిడ్. అతని చూపుల్ని ఎదుర్కొనే శక్తి లేక తల వంచుకుంది సంధ్య. సంధ్య, నువ్వు పెళ్ళైన దానివి. ఈ సంగతి మీ ఆయనకు తెలిసి అతని దగ్గరకు నువ్వెందుకు వెళ్ళావు అని అడిగితే ఏమని సమాధానం చెబుతావు? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? వెళ్ళు, బాధగా అన్నాడు డేవిడ్. ఆయన లేరు, మద్రాసు వెళ్లారు. ఆయన్ను మోసం చేయగలిగిన మన మనసులను మనం మోసం చేసుకోలేం. అసలు నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? ఏమండి, మీరెందుకు తాగుతున్నారో నాకు తెలుసు, కానీ దానివల్ల మీ ఆరోగ్యం ఎంతగా పాడైపోతుందో మీకు తెలీదు. మీరిలాగే తిండి తిప్పలు లేకుండా తాగితే ఏమవుతారో తెలుసా? తెలుసు. చావు కోసం ఎదురుచూసే నాకు చావంటే భయం దేనికి? ఎంత త్వరగా మృత్యుదేవత ఒడిలో వాలిపోయి విశ్రాంతి తీసుకుందామా అని నేను ఎదురు చూస్తున్నాను. ఏమండి, మీ కోపం తీరేదాకా నన్ను కొట్టండి, లేదా మీ చేతులతోనే నన్ను చంపి ఈ నరకాన్నించి నాకు విముక్తి కలగజేయండి, ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, ఆవేదనగా పిలిచాడు డేవిడ్. ఎందుకండి అంత బాధపడుతున్నారు? అలాంటి బాధ నాకు ఉండకూడదనుకుంటున్నారా? మీరిలా తాగి తాగి చచ్చిపోతే నేను బ్రతుకుతాననుకున్నారా? జీవితాన్ని మరొకరితో పంచుకున్నా చివరకు మృత్యువునన్నా మీతో పంచుకుంటానండి. మీరు పోయిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేనండి, హృదయ విదారకంగా ఏడుస్తూ అంది సంధ్య. నీకేం సంధ్య, నాతో పాటు నువ్వెందుకు చావాలి? నువ్వు గొప్పింటి అమ్మాయివి, పెద్ద కులంలో పుట్టిన దానివి, కులం సాంప్రదాయానుసారంగా కోరి పెళ్లి చేసుకున్న దానివి. చావాల్సిన అవసరం నీకేమిటి? ఏమండి, నేను ఎందుకు ఏ పరిస్థితుల్లో నా ప్రేమను త్యాగం చేసి నా జీవితాన్ని నరకం చేసుకున్నానో మీకు తెలీదు. ఇప్పటికే అనుక్షణం చచ్చి బతుకుతూ నరకం అనుభవిస్తున్నాను. నా మనసు తెలుసుకున్న మీరైనా నా బాధను అర్థం చేసుకుంటారని కొండంత ఆశతో వచ్చాను. దురదృష్టవంతురాలను నేను, ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, ప్లీజ్ ఏడవకు. నీ కంట నీరు తిరగడం నేను చూడలేను అంటూ ఆవేదనతో సంధ్యను చూడలేక తల వంచుకున్నాడు డేవిడ్. ఏమండి, మీరు తాగుడుకు బానిసయ్యి ఆరోగ్యం పాడు చేసుకోవద్దండి. సంధ్య, ఆ విషయం నాకు తెలుసు. నన్ను శాసించే అధికారం నీకు లేదు. నువ్వు వచ్చింది ఈ విషయం చెప్పడానికైతే వెళ్ళొచ్చు.
రాణి కోపాన్ని ప్రదర్శిస్తూ కటువుగా అన్నాడు డేవిడ్. ఏమండి, శాసించే అధికారం నాకు లేకపోయినా అర్థించే అవకాశమైనా నాకుందిగా. సంధ్య, నన్ను ఈ ప్రశాంతతకు కూడా దూరం చేయకు. నిన్ను చూస్తుంటే నాకు ఈ సమాజం మీదనే ద్వేషం, కసి పెరుగుతున్నాయి. నేను నిగ్రహం కోల్పోతున్నాను. ఆవేశంలో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాధంతా తనలోనే దాచుకుని సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాడు డేవిడ్. మీరేం చేయలేరు. మీరేం చేసినా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను, నిశ్చలంగా అంది సంధ్య. సంధ్య, మాటలతో నన్ను రెచ్చగొట్టకు. కులం, మతం అంటూ ఆ తేడాతో నా జీవితాన్ని నాశనం చేసిన నీ మీద కక్ష తీర్చుకోవాలనిపిస్తోంది. నేను మానవత్వాన్ని మరిచిపోయి పశువులా ప్రవర్తించే అవకాశం కలిగించకు. వెళ్ళు. నాకిప్పుడు ఎవరి మీద దయ, జాలి, సానుభూతి లాంటివేం లేవు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఆ విషయం మీ ముఖమే చెబుతోంది. మీలో దయ, సానుభూతి తప్ప దౌర్జన్యం, కఠినత్వానికి తావు లేదు. ఆ కఠినత్వమే మీలో ఉంటే నన్ను క్షమించమని మీ దగ్గరకు వచ్చిన రోజే ఆవేశంతో నా శీలాన్ని దోచుకునేవారు. లేదా నలుగురు ఎదుట నన్ను అల్లరి చేసైనా నన్ను మీ దానిగా చేసుకునిండేవారు. ఇప్పుడేం చేయగలరు? మీ మనసును మీకంటే కూడా నేనే ఎక్కువగా అర్థం చేసుకోగలను. సంధ్య, నీ మాటలతో నా గుండెల్లోని గాయాన్ని రేపకు. నువ్వు ఎక్కువసేపు నా ఎదురుగా ఉంటే నా మనసులో రేగుతున్న భావాలతో నేనేం చేస్తానో నాకే అర్థం కాదు. సంధ్య అంటూ సంధ్యకు దగ్గరగా వచ్చి సంధ్యను పరిశీలనగా చూస్తూ, సంధ్య, నేను ఎలాగూ ఎక్కువ రోజులు బ్రతకాలన్న ఆశ నాకు లేదు. కానీ నేను శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందు నాదో చిన్న కోరిక తీరుస్తావు కదూ? సూటిగా సంధ్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు డేవిడ్. ఏమండి, ఇంతకుముందు అందరి కోసం మిమ్మల్ని దూరం చేసుకుని మీ బ్రతుకుల్లో నిప్పులు పోశాను. మీరేం చెప్పినా చేస్తాను. మీకోసం ఏమైనా చేస్తానండి. చెప్పండి, ఏం చేయమంటారో. తప్పక తీరుస్తావు కదూ? మీరు నా మీదుంచిన నమ్మకాన్ని నేనే పాడు చేసుకున్నాను. నేను ఎలా చెబితే మీరు నమ్ముతారో మీరే చెప్పండి. నీ మీద నాకింకా నమ్మకం ఉంది సంధ్య. నేను చనిపోయేటప్పుడు నీ కళ్ళలోకి చూస్తూ నీ ఒడిలో ప్రాణాలు వదలాలనుంది. నేను చనిపోయే ముందు ఎక్కడ ఎలా చచ్చిపోతానో నాకే తెలీదు. ఒకవేళ తెలిసినా పెళ్ళైన నీ ఒడిలో నలుగురి ఎదుట ఏ అధికారంతో పడుకోగలను? అందుకే ఆ కోరిక నాకెలాగూ తీరదు. ఒక చిన్న కోరిక సంధ్య, నిన్ను నేను శారీరకంగా ఎప్పుడూ వాంఛించలేదు. ఇప్పుడు నిన్ను శారీరకంగా కోరను. కానీ ఒక్కసారి నా తనివి తీరా నిన్ను గుండెలకు హత్తుకోవాలనుంది. ఒక్కసారి నిన్ను నా గుండెలకు హత్తుకొనివ్వు. అంతకు మించి నిన్నెప్పుడూ ఏమీ కోరను. ఒక రకమైన ఉన్మాద స్థితిలో అలా అడిగాడు డేవిడ్. ఆ సమయంలో సంధ్య మనసులో ఎన్ని భావాలు చెలరేగాయో, సంధ్య మనసు ఎంతటి చిత్రహింసకు గురైందో, సంధ్యకు అలాంటి పరిస్థితిని సృష్టించిన ఆ భగవంతుడికే తెలియాలి. నాకు తెలుసు సంధ్య, నువ్వు నా కోరిక తీర్చలేవని. కానీ చనిపోయే ముందు ఈ చిన్న కోరికైనా తీర్చుకుని ప్రశాంతంగా చచ్చిపోవాలన్న ఆశతో నిన్ను కోరడానికి కోరిక కోరాను. అందుకు నన్ను క్షమించు. ఇలాంటి కోరికలు నాలో తలెత్తుతాయనే నిన్నిక్కడి నుంచి వెళ్ళమన్నాను సంధ్య. ఆవేదనతో తల వంచుకుని అన్నాడు డేవిడ్. ఏమండి, మీ కోరిక తీర్చలేక కాదు నేనిలా బొమ్మలా నిల్చుంది. మిమ్మల్ని ఇలా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి మీ గుండెల్లో ఒదిగిపోవాలన్న నా మనసులోని కోరికను మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఇంతసేపటి నుంచి నేను. రండి, ఒక్కసారి నన్ను మీ గుండెల్లో దాచుకోండి. నా కోరిక తీర్చండి. పిచ్చిదాన్లా ఏడుస్తూ అతని గుండెల మీద వాలిపోయింది సంధ్య. సంధ్య మెడలోని మంగళసూత్రాలు డేవిడ్ గుండెకు గుచ్చుకున్నాయి. అప్పటికి గుర్తుకొచ్చింది తామిద్దరూ ఎంతటి పొరపాటు చేయబోతున్నారో. అప్రయత్నంగా అతని చేతులు సంధ్యను వదిలేశాయి. అతను సంధ్యకు దూరంగా వెళ్లి నిల్చున్నాడు. అతనలా తనని వదిలివేయడానికి అంతలోనే అతని ముఖంలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోతూ అతని ముఖంలోకి చూసింది సంధ్య. సంధ్య, నువ్వు ఇతరుల సొత్తువి. నిన్ను ఇలాంటి కోరిక కోరడం సంస్కారం కాదు. వెళ్ళిపో. కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఆవేదనగా అన్నాడు డేవిడ్. అతనంత సడన్గా ఎందుకు మారిపోయాడో కారణం అర్థమైంది సంధ్యకు. అతనిలోని మంచితనానికి, సంస్కారానికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది సంధ్య. తను సంధ్య ఎదురుగా ఉంటే సంధ్య అక్కడి నుంచి వెళ్లలేదని అర్థం చేసుకున్న డేవిడ్, సంధ్య, నేను బయటకు వెళుతున్నాను, నువ్వు వెళ్ళిపో అంటూ సంధ్యకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలో నుంచి బయటకొచ్చి గేటు తీసుకుని వెళ్ళిపోయాడు డేవిడ్. అచేతనంగా కొద్ది నిమిషాలు అలాగే నిల్చుండిపోయింది సంధ్య. ఎంతసేపు అలా నిల్చున్నా ప్రయోజనమేముంది అనుకుంటూ భారమైన మనసుతో తలుపులు తీసుకుని బయటకొచ్చింది సంధ్య. దూరంగా రోడ్డు పక్కగా నిల్చుని సంధ్య కనిపించేంతసేపు చూసి తన ఇంట్లోకొచ్చాడు డేవిడ్. భరించలేని ఆవేదనతో టీపై మీదున్న విస్కీ బాటిల్లోని విస్కీనంతా గటగటా తాగేసి మంచం మీద వాలిపోయాడు.
మరో 2 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు నుంచి సంధ్య ఎప్పుడూ డేవిడ్ ఇంటికి వెళ్లలేదు. రోజూ క్రమం తప్పకుండా అటువైపు వచ్చే డేవిడ్ వారం రోజుల నుంచి రావడం లేదు. అతను ఎందుకు రావడం లేదో అర్థం కాక, అతను కనిపించక మతిపోయినట్టుగా ఉంది సంధ్యకు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు పిచ్చిదాన్లా మేడ మీదే అటునుంచిటు ఇటునుంచటు తిరుగుతూ డేవిడ్ రాక కోసం ఎదురు చూస్తోంది. ఆ రోజు ఉదయం నుంచి భోంచేయకుండా అలాగే నిల్చుంది మేడ మీద సంధ్య. సమయం సాయంత్రం 4 గంటలైంది. మే నెల ఎండ తీక్ష్ణత ఇంకా తగ్గలేదు. ఆ ఎండలో నిల్చుని అతని రాక కోసం ఎదురు చూస్తున్న సంధ్యను చూస్తుంటే గౌరికి చెప్పలేనంత దిగులనిపించింది. సంధ్య ఉదయం నుంచి భోంచేయలేదు, టిఫినన్నా తిందుగాని రామ్మ అనునయంగా పిలిచింది గౌరీ. ఆ అనునయానికి కరిగిపోయిన సంధ్య వదినా అంటూ గౌరీ గుండెల మీద వాలిపోయి పెద్దగా ఏడ్చింది. సంధ్య తల నిమురుతూ కొద్దిసేపు మౌనంగా నిల్చుంది గౌరీ. తర్వాత ఇద్దరూ మేడ మీద సంధ్య గదిలోకొచ్చారు. సంధ్య, నువ్విలా గంటల తరబడి మేడ మీద నిల్చోవడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ వారం రోజుల నుంచి రవి ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది. ఉంటే నీలో వచ్చిన మార్పుకు ఎన్ని కారణాలు వెతికేవాడో. నీ సంసారంలో నువ్వే చిచ్చు పెట్టుకునేలా ఉన్నావు. వదినా, డేవిడ్ ఆరోగ్యం పాడైంది. వారం రోజుల నుంచి ఇటువైపు రావడం లేదు. వదినా, ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా ఉండలేని డేవిడ్ వారం రోజుల నుంచి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. ఆయన ఆరోగ్యం దెబ్బతినుంటుంది, అందుకే రావడం లేదు ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, ఏం జరిగినా నువ్వేం చేయగలవు? వదినా, నేను డేవిడ్ని చూడకుండా ఉండలేను. అతనికి ఏమైందో అని నాకు భయంగా ఉంది. నేను వెళ్ళి డేవిడ్ని చూసొస్తాను ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, నీకేమైనా మతిపోయిందా? మతిపోయినా అదృష్టవంతురాలని వదినా. ఏ విషయమూ నన్ను కదిలించేది కాదు. నా మనసెందుకో కీడును శంకిస్తోంది వదినా. నేను డేవిడ్ దగ్గరకు వెళ్ళిపోతాను ఏడుస్తూ అంది సంధ్య. వద్దమ్మా, నా మాట విను. ఈరోజు రవి ఊరు నుంచి వస్తాడు. వారం రోజుల తర్వాత అతని ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేకపోతే అపోహ పడతాడు. ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నువ్వెలా ఉన్నావో నీకే అర్థమవుతుంది. నిన్ను రవి చూస్తే ఏమనుకుంటాడోనని నేను భయపడుతున్నాను. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వదినా, నేనేం పాపం చేశానని భగవంతుడు నా మీదలా కక్ష తీర్చుకుంటున్నాడు ఏడుస్తూ అంది. సంధ్య, మనం చేతులారా చేసుకునే పొరపాట్లకు దేవుడి మీద నేరం మోపడం ఎందుకు? వదినా, డేవిడ్కి ఏమైనైతే నేను బ్రతకలేను. నేను డేవిడ్ దగ్గరకు వెళతాను. ఎవరేమనుకున్నా నాకు బాధలేదు. నేనెవరినీ లెక్క చేయను. నన్ను వెళ్ళనివ్వు. గౌరీ చేతులు పట్టుకుని కన్నీటితో ప్రాధేయపడుతూ అంది సంధ్య. ఈ మాటలు చాలా ఆలస్యంగా చెప్పావు సంధ్య. 1 సంవత్సరం ముందు అనుంటే నీ జీవితం ఇలా అయ్యేది కాదు. మేడ మీద నిల్చున్న వారిరువురికి గేట్లో నుంచి లోపలికొస్తున్న రవి కారు కనిపించింది. సంధ్య, రవి ఊరు నుంచి వచ్చాడు. నీ కంటినీరు అతనికి కనపడనివ్వకు. నేను వెళ్ళి అతన్ని మాటల్లో దింపి టీ ఇస్తాను. నువ్వు ఈలోగా స్నానం చేసి ఇస్త్రీచీర కట్టుకో అంటూ సంధ్యకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కిందకు దిగి వెళ్ళిపోయింది. సంధ్య తన పరిస్థితికి తనే జాలిపడుతూ భారమైన మనసుతో బాత్రూంలోకి వెళ్ళింది.